హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఐస్ క్రీమ్లో పార్ట్ 38. వచ్చిన కారు చుట్టూ చిన్నపిల్లలు ముగితే పెద్దవాళ్ళందరూ మా ఇద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అనేసుకోవడం మొదలుపెట్టేశారు. లేదు, అలా అనుకునేలా వాళ్ళ భాషలో ఈ సిద్ధార్థ్ రెడ్డి ఏదో చెప్పాడు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకన్నా ఇంకా 2 షేడ్స్ ఎక్కువే కలర్లో ఉంటాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ ఇప్పటికీ అర్థం కానిది నన్ను ఎలా తగులుకున్నాడు వాడని. దట్ మ్యాజికల్ ఆఫ్ లవ్. ఎప్పుడు ఎవరి మీద ఈ ప్రేమ పుడుతుందో తెలియదనుకుంటా. ఇంకా నాకు అలసట వల్లేమో ఏం ఆలోచించుకోలేక మాకు ఇచ్చిన గుడిసెలోకి వెళ్ళగానే ఆ గదిలో నాకు ఇంకో డోర్ కనిపించింది. ఓపెన్ చేయగానే బాత్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా మాకేమీ ఇబ్బంది లేకుండా అన్నీ ఈ లోపలే ఏర్పాట్లు చేపించేశాడు ఈ సిద్ధార్థ్ రెడ్డి. మనీ ఉంటే ఈ కాలంలో ఏదైనా ఈజీనే ఎక్కడ ఉన్నా. ఇక సిద్ధార్థ్ రెడ్డిని వదిలేసి అడవి ప్రాంతం కాబట్టి ఓని తీసుకుని నా అలసట తీరేలా బాత్ చేసొచ్చాను. అలా నేను లోపలికి ఎంటర్ అయ్యానో లేదో గుండెల్లో ముళ్ళు గుచ్చినట్టు చూస్తున్నాడు నన్ను సిద్ధార్థ్ రెడ్డి. రావడంతోనే అలా ఎలా వదిలేసి వచ్చావే రాక్షసి నన్ను. మనసలేని బండరావి నువ్వు, కొయ్యబారిన చక్కవి నువ్వు. ఇంతలో ఆగండి సార్, ఏమైంది మీకు? నన్నిలా తిడుతున్నారు? నిన్ను అని సిద్ధార్థ్ రెడ్డి పళ్ళు నూరుతూ నన్ను అనంటే ఉఫ్ తప్పుకో అని నన్ను పట్టించుకోకుండా నా భుజం తట్టి వెనక్కి తోసేసి టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి బాత్ చేయడానికి. ఏం జరిగిందో తెలియక నిర్గంతపోయి ఆలోచించుకోలేక ఏమైందో అని తల తుడుచుకుంటూ బయటికి వెళ్ళాను. చుట్టూ పెద్దగా పెరిగిన చెట్లు, అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గుడిసెలు, బయట ఆడుకుంటున్న చిన్నపిల్లలు, ముచ్చట్లు పెడుతున్న ఆడవాళ్ళు, ఇవన్నీ నాకు ఎన్నడూ చూడని ఓ అద్భుతం. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, నిండుగా ఉన్న జాబిల్లి, ఒంటికి తగులుతున్న చల్లని గాలి ఎక్కడి నుంచి వస్తుందో కానీ నన్ను మత్తులోకి పంపిస్తుంది ఓ సువాసన. దాన్నే గుండెలు నిండా పీల్చుకున్నా. నచ్చింది నాకు. ఇంతలో బీస్ట్ ప్రెజర్స్ తెలిసి వెనక్కి తిరిగిన నాకు షర్ట్లెస్లో ఉన్న సిద్ధార్థ్ రెడ్డి కనిపిస్తే కండలు తిరిగిన దేహం చూసిన నాకు సిగ్గుతో 2 కళ్ళు వాలిపోయాయి. పుట్టి పెరిగాక ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరిని ఇలా చూడలేదు నేను. ఆ పరిస్థితి నాకు ఇప్పుడు ఎదురైతే నా అరచేతుల్లో చెమటలు ప్రత్యక్షమై కట్టుకున్న ఓని అంచుని నలిపేస్తూ గట్టిగా బ్రీత్ తీసుకుని వదిలాను ఒక్కసారిగా. అసలు ఇప్పటిదాకా ఆకాశంలో జాబిల్ని చూసి మైమరిచిన నాకు సిద్ధార్థ్ రెడ్డి మాత్రం నాకు జాబిల్లికే రారాజులా కనిపించాడు. ఆ క్షణం నాకు బీస్ట్. హలో మిల్కీ, నన్ను చూడడమేనా పని నీకు? సేమ్ నువ్వు చూస్తున్నట్టే నీ వెనుక నా ఫ్యాన్స్ చూస్తున్నారు, జరా దేకోనా వేదు అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నిజమే, బీస్ట్ చెప్పింది. ఎలా చూస్తున్నారు అందరూ. అందుకే నా ఓనీని తీసి బీస్ట్ తన ఛాతీ మీద కవర్ చేసి వాళ్ళంటే చూస్తున్నారు. సరే, మరి మీకేమైంది? ఫ్రీ షో చేస్తున్నారా వాళ్ళకి? బుద్ధుందా మీకు అసలు? బయటికి వచ్చేటప్పుడు కనీసం బట్టలు వేసుకుని రావాలి అని కూడా తెలియని చిన్న పిల్లాడే మీరేమన్నా అని నేను తిట్టి కసిరి హ్యాండ్ పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి అర్జెంటుగా మీరు షర్ట్ వేసుకోండి అని అన్నాను, అచ్చం ఆర్డర్లా. దాంతో సిద్ధార్థ్ రెడ్డి నేను వేసుకోవాలి అంటే నువ్వు తీయాలిగా అని అన్నాడు. ఏం తీయాలి నేను? అసలు ఏం మాట్లాడుతుంది మీరు అన్నాను అర్థం కాకుండా. ఏయ్ దట్టి మైండ్, ఈ గ్యాప్లో ఏదో ఆలోచించేసావు కదా. నిజమే, అయినా నిజం బయటికి చెప్పలేక తడబడుతూ లేదు అని చెప్పేసి, అయినా మీ బట్టలు నేనెందుకు తెస్తాను? తెచ్చుకున్నారుగా మీరే తీసుకుని వేసుకోండి, నేను బయటికి వెళ్తున్నా అని ఎంత చెప్పినా వేసుకోకుండా నా వెనకే అలాగే వచ్చేస్తుంటే చిరెత్తుకొచ్చింది నాకు. కానీ ఏం చేయగలను? సీరియస్గా ఓ లుక్ ఇచ్చి చచ్చినట్టు బ్యాగ్ ఓపెన్ చేసి షర్ట్ నైట్ ట్రాక్ ఇచ్చాను అక్కడే నిలబడి ఉన్న సిద్ధార్థ్ రెడ్డికి.
ఇంతలో ఏం చేస్తున్నారు అన్నాను కంగారుగా సిద్ధార్థ్ రెడ్డిని. నేను అడ్డుగా ఉన్న టవల్ తీస్తున్నా మిల్కి. ఏమైంది? తీయకుండానే వేసుకుంటారా అన్నీ అని అంటూ పెదవంచున నవ్వు దాచేసి ఎంత అమాయకంగా అడిగారో. ఓ గాడ్, ఈయన ఏమైనా తప్పిపోయారా ఎక్కడైనా? క్షణానికి ఓ రకంగా నాతో బిహేవ్ చేస్తున్నారు. మీరు నన్ను కావాలి అనే కదా ఏడిపిస్తున్నారు అని అన్నాను. ఉక్రోషం ఆపుకోలేక అరిచేశాను. ప్రేమించే అమ్మాయిని ఎవరూ ఏడిపించరు వేదు అని సిద్ధార్థరెడ్డి అంటూ, అంటే మీ మాటలే నమ్మాలి నేను అని అన్నాను. మీరు త్వరగా షర్ట్ వేసుకుంటే తిని పడుకుందాం. మార్నింగ్ నుంచి జర్నీలో ఫుల్గా అలసిపోయాను. ఇక అర్థం చేసుకోండి నన్ను ఏడిపించకుండా అని అన్నాను సిద్ధార్థరెడ్డితో. మార్నింగ్ నుంచి డబుల్ డ్యూటీ చేసింది నేనే కదే, నువ్వెందుకు కలిసిపోయావు అని సిద్ధార్థరెడ్డి అడిగాడు. నా ఎనర్జీని స్ట్రా వేసి తాగేసి లాగేసింది కూడా మీరే. ఇంకా నాకున్న ఎనర్జీని గ్రైండ్ చేసింది కూడా మీరే. కొంతమంది లవర్ని పట్టించుకోలేదని ఏడుస్తుంటే ఇంకొంతమంది పట్టించుకున్నారని ఏడుస్తున్నారు. ఏం చేస్తాం, కలికాలం అని సిద్ధార్థరెడ్డి వెటకారంగా అంటే నేను మాత్రం ఏం వాదించుకోలేక నేలని కాలికేసి కొడుతూ బయటికి వెళ్ళిపోయాను. ఎప్పుడూ అంతే ఈ సిద్ధార్థరెడ్డి, నన్ను ఏడిపించడమే పనిగా పెట్టుకుంటాడు ఈ బీస్ట్. కాసేపటికి ఇద్దరం విడివిడిగా ఉన్న బెడ్పై పడుకున్నాం. ఒంటరిగా బీస్ట్తో ముందు భయం కంగారు వేసింది నాకు. ఒంటరిగా దొరికితే ఇంకెంత ఏడిపిస్తాడో అని. కానీ అస్సలు ఏ కొంచెం కూడా నన్ను విసిగించే పనులు అస్సలు ఏం చేయలేదు సిద్ధార్థరెడ్డి. కానీ ఏం చేయనందుకు ఆనందపడాలి కదా, మరి నాకెందుకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. నన్ను విసిగిస్తూ నన్ను కవ్విస్తూ నాతో అల్లరి పనులు చేస్తూ ఉండే సిద్ధార్థరెడ్డి బాగున్నాడు అని కళ్ళు మూసుకుని పడుకున్నాను. ఇంతలో నా మెడవంపుల్లో తగులుతున్న వెచ్చని ఊపిరి, నా నడుము చుట్టూ బిగుసుకున్న సిద్ధార్థరెడ్డి హ్యాండ్ వచ్చేశాడు నా హార్ట్ బీట్ స్పీడ్ని అమాంతం పెంచేయడానికి. దానికి కాసేపైనా రెస్ట్ ఇవ్వచ్చుగా నాయనా అని గింజుకున్నా, వదిలించుకోవాలనుకున్న అతడి బలం ముందు నా పరిస్థితి చిన్న కుందేలు పిల్లలా అయిపోయింది ఆ క్షణంలో. బాగోదు ప్లీజ్ సార్ వదలండి అన్నాను రిక్వెస్టింగ్ టోన్తో. అయినా సిద్ధార్థరెడ్డి జాలి దయ్యాలేని గుండె కాబట్టి అస్సలు కరగలేదు. ఏయ్ ఏం చేయను, జస్ట్ హగ్ ఉండనివ్వు, అంతకు మించి ఏం చేయను నిన్నిక అని అన్నాడు సిద్ధార్థరెడ్డి. మెడ వెనక్కి తిప్పి చూశాను. బీస్ట్ని నా నుదుటిపై కిస్ చేశాడు. అంతే, కళ్ళు మూసుకున్న. ఇంతకాలం ఎలా వదిలించుకోవాలని మాత్రమే ఆలోచించానేమో, కానీ ఇప్పుడు చూస్తున్న ఆ కళ్ళలోకి నాకు నా మీద ఆరాధన ప్రేమ మాత్రమే కనిపిస్తున్నాయి. అన్నీ తెప్పించాడు సిద్ధార్థరెడ్డి. పర్ఫెక్ట్ అనుకున్నాక అతడి సాటిస్ఫాక్షన్ పెదవులపైన ఒక నవ్వు ఒకటి అప్పేర్ అయింది సిద్ధార్థరెడ్డి
దానికి కావలసిన మెటీరియల్స్ అన్నీ తెప్పించి పర్ఫెక్ట్ అనుకున్నాక ఒక సాటిస్ఫాక్షన్ అపియర్ అయింది సిద్ధార్థ్ రెడ్డి పెదవుల మీద. జరిగిన 3 రోజుల్లో గూడె మనుషులకి బీస్ట్ బాబు అందరికీ ఫేవరెట్ అయితే అక్కడ అమ్మాయిలకి మాత్రం కలల రాకుమారుడు అయిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. వాళ్ళ నుంచి కాపాడుకోవడమే సరిపోయింది నాకిక. సార్ అని పిలుస్తున్న పలకడు ఉలకడే. ఇంకోసార్ అని పిలిస్తే విసుగ్గా ఏంటి అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. ముందా పని ఆపండి సార్, ఎప్పుడు వర్కేనా అని బీచ్ దగ్గరికి వెళ్ళి లాబీ క్లోజ్ చేస్తూ అన్నాను నేను. మరి ఇంకేం చేయమంటావు అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇంతలో సడన్గా చూస్తున్నా నీలో వస్తున్న మార్పు, చేంజ్ అయ్యావు, పర్లేదు, ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా నీలో డేరింగ్ లెవెల్స్ కూడా పెరిగాయి అని అన్నాడు నాతో బీస్ట్. ఎంతకాలమని పిరిగిదానిలా ఉండిపోవాలను అని గడుసుగా సిద్ధార్థ్ రెడ్డికి సమాధానమిచ్చి, రేపు మార్నింగ్ ఎలానో వెళ్ళిపోతున్నాం కదా, అందుకని ఇక్కడి నుంచి వెళ్ళేలోపు కాస్త అడవిని ఏమైనా చూపించేది ఉందా నాకు అని అన్నాను సిద్ధార్థ్ రెడ్డితో. అడవిని చూడడం ఏంటి తింగరి మొకమా అని నన్ను తిట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. ప్లీజ్ సార్, నాకు ర్యాపిడ్ కావాలి, దాన్ని పట్టుకుని కాసేపు ఆడుకోవాలి, దాన్ని రియల్గా ఒక్కసారైనా చూడాలి, ప్లీజ్ ప్లీజ్ అంటూ సిద్ధార్థ్ రెడ్డిని మరింత దగ్గరికి వెళ్ళి గెడ్డం పట్టుకుని బ్రతిమాలాడడం మొదలుపెట్టాను. నన్నే ఇంటెన్సిటీగా చూస్తూ, సరే తీసుకువెళ్తాను, మరి తీసుకువెళ్తే నాకేంటి అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో ఇంకేం మాట్లాడలేదు నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.